పవన్ కళ్యాణ్‌కి ఏమైంది? ఈ సహజమైనటువంటి అనుమానం, ఆందోళన పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు ఉంటది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన చాలా సిక్ కావటం మనం చూస్తున్నాం. పైగా 2 సర్జరీలు జరిగాయి. ఒకటేమో ఈఎన్‌టీ సర్జరీ. ఇంకొకటేమో కుడి భుజానికి సర్జరీ. ఈఎన్‌టీ సర్జరీ ఏమో హైదరాబాద్‌లో జరిగింది. కుడి భుజానికి సర్జరీ ఏమో ముంబైలో చేయించుకున్నారు. సో వరుసగా 2 సర్జరీలు. మరొక సర్జరీ కూడా అవసరం అని అంటున్నారు ఇంకొక భుజానికి. కుడి భుజానికి సర్జరీ జరిగింది. ఇంకొక భుజానికి కూడా సర్జరీ అవసరం అని అంటున్నారు. ఒక 2 నెలల తర్వాత మరొక సర్జరీ చేస్తారని కూడా అంటున్నారు. అయితే ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్‌కి సర్జరీలు అవసరం అవుతున్నాయి? అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్‌కి అనేది ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది సహజంగా. నిజానికి ఇప్పుడు భుజాలకి జరుగుతున్న సర్జరీకి కారణం పవన్ కళ్యాణ్ గారి గతంలో, ఇప్పుడు కాదు, మొదటి 4, 5 సినిమాల క్రమంలోనే ఆయనకి భుజాలకి కొన్ని గాయాలయ్యాయి. ఆ గాయాలను ఆయన నిర్లక్ష్యం చేశాడు. అవి ఇప్పుడు పెయిన్స్‌గా మారి చాలా ఇబ్బంది పెడుతుంటే సర్జరీ అవసరమని డాక్టర్లు ఇమ్మీడియేట్‌గా చెప్పటం, అది కూడా ఇమ్మీడియేట్‌గా సర్జరీ అవసరం అని చెప్పడం వల్ల ఇప్పుడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 2 భుజాలకు కూడా సర్జరీలు అవసరమట. ఒక భుజానికైతే చేశారు. మరొక భుజానికి కూడా అవసరం అని అంటున్నారు, మరి తెలీదు ఇక రియాలిటీలో. అయితే ఇప్పుడు ఈ భుజానికి సర్జరీ జరిగింది. ఒక 2, 3 వారాల విశ్రాంతి అవసరం అని చెప్పారట. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మొండిగా నేను డ్యూటీలోకి వచ్చేస్తాను. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వెంటనే రంగంలో దిగుతానని చెప్పేసి అంటే, లేదు లేదు అలా వద్దు అని చంద్రబాబు నాయుడు గారు సూచన చేశారట. ఇవాళ మీడియాలో వార్తలు కూడా మనం చూస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు. గతంలో హైదరాబాద్‌లో ఈఎన్‌టీ సర్జరీ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ముంబైలో ఆపరేషన్ జరిగినప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముంబై వెళ్ళి నిన్న పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్పారట, నేను వెంటనే డ్యూటీలోకి వస్తానని చెప్పారట. అలా వద్దు, ఇప్పటికే మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. సర్జరీల వరకు తెచ్చుకున్నారు. ఇక నిర్లక్ష్యం చేయడానికి లేదు. డాక్టర్లు చెప్పినట్టు మీరు వినాల్సిందే, విశ్రాంతి తీసుకోవాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సూచన చేశారట. సో ఒక 2, 3 వారాల పాటు పవన్ కళ్యాణ్ గారికి విశ్రాంతి తప్పకపోవచ్చు. మళ్ళా తర్వాత వేరే భుజానికి కూడా సర్జరీ అవసరమైతే ఇంకొంతకాలం తప్పకపోవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి సినిమా షూటింగ్ల సమయంలో జరిగినటువంటి గాయాలు, ఆ జానీ సినిమా ఒకటి, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా, మొదటి సినిమా, ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని రియాలిటీ సీన్స్ చేశారు. అప్పుడు జరిగినటువంటి కొన్ని దెబ్బలు, బద్రీ సినిమా సమయంలో జరిగినటువంటి కొన్ని దెబ్బలు అంటారు మరి. బట్ ఏదైనా ఎప్పటి నుంచో ఉన్న దెబ్బలు నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పుడు సర్జరీల వరకు వచ్చాయి అంటారు. బట్ ఇప్పుడైతే సర్జరీ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకో 2, 3 వారాల తర్వాత పవన్ కళ్యాణ్ కొంత యాక్టివ్ కావచ్చు. ఒకవేళ రెండో భుజానికి కూడా సర్జరీ అవసరమైతే ఇంకొంత కాలం తర్వాత యాక్టివ్ కావచ్చు. అంతే. Please do like, share and subscribe this channel.